సో టీఎస్ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేయాలి? తెలంగాణ ఎంసెట్ tgeapcet.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టీజీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ పెట్టుకోండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మెమో, ఎస్ఎస్ఏ మెమో, మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్, అట్లనే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, జీమెయిల్ అకౌంట్, మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. వెళ్ళి ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్, అదర్ క్యాస్ట్ అయితే 1200 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మనం ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం అనే డేట్ కూడా మనము బుక్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ ఎంసెట్ 2025లోన మీరు ఫీజు పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. లాస్ట్ డేటు జూలై 7th వరకు ఉంటుంది. కంపల్సరిగా 28 జూన్ 2025 టు జూలై 7th వరకు ఉంటుంది. ఈ లోపల మీరు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? సో స్లాట్ బుకింగ్ అంటే మీరు 600 or 1200 రూపీస్ పే చేసిన తర్వాత మీరు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు అనేది ఒక డేట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది కదా, ఆ డేట్ రోజు మీరు కంపల్సరీగా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీనికి డేట్స్ ఏమున్నాయంటే జూలై 1st నుంచి జూలై 8th వరకు ఉంది. సో మీరు జూలై 1st నుంచి జూలై 8th వరకు మీరు ఏ రోజైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ కాలేజీల్లో ఉంటుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ గురించి చెప్పాను, అట్లా మిగతా సంబంధించినవి కూడా ఉంటాయి. మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మామ్నార్ ఉంటుంది. ఇక్కడ జూలై 1st నుంచి జూలై 8th వరకు ఏ రోజైనా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కొంతమందికి డౌట్ ఏముంటుందంటే 3rd రోజు మేము స్లాట్ బుక్ చేసుకున్నాం, 3rd రోజు మేము వెళ్ళలేకపోయినాం, మరి వేరే రోజు వెళ్ళొచ్చా అంటే కంపల్సరీగా వెళ్ళొచ్చండి. జూలై 1st నుంచి జూలై 8th వరకు మీరు స్లాట్ బుకింగ్ ఒకవేళ వేరే డేట్ చేసుకున్నా కూడా 8th లోపల మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకా గద్వాల్, తర్వాత నాగర్ కర్నూల్ అండ్ వనపర్తిలో జూలై 8th వరకు ఉండదు, వాటికి స్పెషల్ డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్ మధ్యలోనే పోయి మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్లేసెస్లో ఉంటుంది, వేరే డిస్ట్రిక్ట్లో కూడా ఉంటాయి, కంపల్సరీగా చేసుకోవచ్చు. నేను హైదరాబాద్లో చదివిన, వనపర్తిలో చేసుకోవచ్చా, నేను హైదరాబాద్లో చదివిన మామ్నార్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. తెలంగాణ స్టేట్లో మీరు ఏ ప్రాంతంలోనైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మామ్నార్ వాళ్ళు హైదరాబాద్లో చేసుకోవచ్చు, హైదరాబాద్ వాళ్ళు మామ్నార్లో చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ సెంటర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి కానీ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు వెళ్ళాలని రూల్ ఏం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అని మీకు డౌట్ ఉంటుంది. కంపల్సరీగా ఒకటి మీరు తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 10th క్లాస్ లాంగ్ మెమో ఉంటుందండి. చాలామంది 10th క్లాస్ షార్ట్ మెమో పట్టుకొని పోతారు, అది కరెక్ట్ కాదు. లాంగ్ మెమో ఉంటుంది, ఒకవేళ తీసుకోకపోతే మీ స్కూల్లో ఉంటుంది, వెళ్ళి తీసుకోవాలి. అట్లనే ఇంటర్మీడియట్ షార్ట్ మెమో ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో, లాంగ్ మెమో ఇంకా రాదు. ఇంటర్మీడియట్ షార్ట్ మెమో కంపల్సరీగా కలర్ జిరాక్స్ తీసుకోండి. కలర్ జిరాక్స్ తీసుకొని మీ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ సార్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ కంపల్సరీగా వేసుకోండి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత టీసీ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. దాంతోపాటు మనకు బాగా కన్ఫ్యూజ్ ఉన్నది ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఇదే మేజర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీన్ని చూసుకోండి. ఇంకా 8th one ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2 lakhs లోపల ఇన్కమ్ ఉండాలి, బీసీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళైతే 1,50,000 లోపల ఉండాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇంకా 10th one ఈడబ్ల్యూఎస్, ఎవరైతే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ 3 sets జిరాక్స్ కూడా తీసుకోండి. ఒకటి ఒరిజినల్ సెట్స్, దాంతోపాటు 3 sets కంపల్సరీగా మీరు జిరాక్స్ పెట్టుకోండి. హైదరాబాద్లో కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడే చేసుకోవాలి. హైదరాబాద్లో చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా తెలంగాణలో మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మీరు కంపల్సరీగా హైదరాబాద్కే వెళ్ళాలి. ఎన్సీసీ చేసిన వాళ్ళు,
క్యాప్ అంటే రిటైర్డ్ ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళాలి. స్పోర్ట్స్ కోటా ఉన్నవాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు, మీరు ఎవరైనా సరే ఎన్సీసీ, క్యాప్ అండ్ స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీరు హైదరాబాద్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ అక్కడనే చేసుకోవాలి. మీరు మామ్నార్ అయినా, హైదరాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ ఎవరైనా సరే కంపల్సరీగా మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు తెలంగాణ వెబ్సైట్ వాళ్ళు మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ సెండ్ చేస్తారు. పాస్వర్డ్ సెండ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. అందరికీ వెబ్ ఆప్షన్స్ జూలై 6 నుంచి జూలై 10 వరకు ఉంటుంది. కంపల్సరీగా ఈ రెండు మధ్యలో మీరు కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు 18th జూలై రోజు రిజల్ట్ వస్తుంది. 18th జూలై నుంచి 22 జూలై వరకు మీరు కంపల్సరీగా పేమెంట్ అంటే ఏదైనా అమౌంట్ పేమెంట్ చేసేది ఉంటే, కాలేజ్ పేమెంట్ ఉంటే చేయాలి. అట్లనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనము కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో మనకు వచ్చిన కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్యూటర్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆప్షన్ చేయగానే మీకు ఒక అడ్మిషన్ నెంబర్తో ప్రింట్అవుట్ వస్తుంది. దాన్ని భద్రంగా పెట్టుకుంటే చాలు. ఫస్ట్ ఫేజ్లో మనం కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ ఆన్వర్డ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కాలేజీకి వెళ్ళాలో లేదో అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.